Taste the Daily. Taste the Daily. తిరువూరు పంచాయతీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం చంద్రబాబు. సరైన సమయంలో సరైన నిర్ణయం ఉంటుందని చెప్పారు. సీఎం చంద్రబాబుని కలిసిన టీడీపీ క్రమశిక్షణ కమిటీ నివేదిక అందజేసింది. ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ కేశినేని చిన్ని ఇచ్చిన వివరణ ఆధారంగా నివేదిక ఇచ్చింది. కొలికపూడి క్రమశిక్షణ ఉల్లంఘించారని నివేదిక ఇచ్చినట్లు సమాచారం. తిరువూరు పంచాయతీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం చంద్రబాబు. సరైన సమయంలో సరైన నిర్ణయం ఉంటుందని చెప్పారు. సీఎం చంద్రబాబును కలిసిన టీడీపీ క్రమశిక్షణ కమిటీ నివేదికను అందజేసింది. ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ కేశినేని చిన్ని ఇచ్చిన వివరణ ఆధారంగా నివేదిక ఇచ్చింది. కొలికపూడి క్రమశిక్షణ ఉల్లంఘించారని నివేదిక ఇచ్చినట్లు సమాచారం. రైట్, అది టీడీపీ క్రమశిక్షణ కమిటీ నివేదికనైతే సీఎం చంద్రబాబుకి అందజేసినట్లుగా తెలుస్తుంది. సో లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రసన్న జాయిన్ అవుతూ ఉన్నారు. ప్రసన్న, ఏంటి అసలు ఆ నివేదికలో ఏం పొందుపరిచింది క్రమశిక్షణ కమిటీ? సౌజన్య, కొద్దిసేపటి క్రితం అంటే ఈ మీటింగ్ ముగిసింది. సీఎం చంద్రబాబుతో క్రమశిక్షణ సంఘం కమిటీ రిపోర్ట్ లో ప్రధానంగా ఏమున్నాయంటే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వైఖరి, అదేవిధంగా ఎంపీ చిన్ని మీద చేసిన విమర్శలకు సంబంధించి కొన్ని ఆధారాల విషయంలో ఆయన సరిగా చూపించలేకపోయారని, అదేవిధంగా ఆయన చేసిన కామెంట్స్ కి రకరకాల సందర్భాల్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు స్థానిక నేతలను ఉద్దేశించి, అదేవిధంగా ఇతర వ్యాఖ్యలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రిపోర్ట్ తయారు చేశారు. రిపోర్ట్ తయారు చేయడంలో భాగంగా ఆధారాలు చూపించలేదు అనేది ఒక పాయింట్. గతంలో 2-3 సందర్భాల్లో ఆయన క్రమశిక్షణ కమిటీ ముందుకు హాజరయ్యారు కాబట్టి అప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్స్, ప్రస్తుతం చిన్ని మీద చేసిన విమర్శలు, అదేవిధంగా స్థానిక నేతలకు పై చేసిన విమర్శలు ఇవన్నీ కలిపి కమిటీ రిపోర్ట్ తయారు చేశారు. అయితే కమిటీ రిపోర్ట్ సీఎం చంద్రబాబుకు అందించిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది సీఎం చంద్రబాబు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే క్రమశిక్షణ సంఘం ముందు కొంతమంది నేతలు, ఇతరులు కూడా హాజరయ్యారు. ఈ రిపోర్ట్స్ అని పరిశీలించిన తర్వాత ఓవరాల్ గా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఇప్పుడు వెంటనే చర్యలు తీసుకుంటే కనుక దాని ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ కేశినేని చిన్ని సామాజిక వర్గం, అదేవిధంగా తిరువూరు ఎమ్మెల్యే సామాజిక వర్గం రెండు పరిగణలోకి తీసుకోవడం, పార్టీకి నష్టం చేసే వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో వాటిని ఖండించడం, కూటమి మీద ప్రభావం లేకుండా చూడటం, ఈ విషయాలన్నిటి మీద దృష్టి పెట్టి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు చెప్పినట్టు త్వరలోనే కమిటీ నివేదిక పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. సౌజన్య. ఎస్ ప్రసన్న, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.